అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలియుగ వైకుంఠ ఈశ్వరుడు దేవదేవుని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా అందరి కోరిక ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పకుండా దేవుని నిండు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, ఆయన గొడుగు కింద మేమందరమే సుఖంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిక్షం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూసే నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చల్లగా దేవుడు దీవించాలని దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఇకపోతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టలేక అనేక పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రక్కదోవ పట్టించాలని, ప్రజలను మోసం చేయాలని మరలా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా అతనికి ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండకుండా చేయాలని, మోసకారి రాజకీయాలు పనిచేయవని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి భావితరాల భవిష్యత్తుని ఆకాంక్షించే నాయకుడికి నిండు ఆశీస్సులు ఉండాలని దేవదేవుడిని కోరుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు జనం, 2 చోట్ల గెలవలేకపోయారు. సరే, అమ్మకి ఎంతమంది జనం వచ్చారో, ఎంతమంది ఓట్లు వేస్తారో 2024 ఎన్నికలు నాకు తెలుస్తాయి. ఈ రాష్ట్రంలో ఎన్ని శక్తులు లేకమైనా, చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కుటుంబాలను చీల్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ప్రజలకు చేసిన సేవే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది. అమ్మ వస్తుందా, అయ్యి వస్తాడా, డాన్సర్ వస్తాడా, బాబు వస్తాడా, ఎవరు వస్తారనేది 2024 తేల్చుకుంటారు, దేవుడు చూస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.